ఓకే, ఈరోజు ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫీస్లో ఆ యొక్క కార్యాలయంలో మేము సుప్రీంకోర్టు అడ్వకేటు బృందం మేము కలవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే తెలంగాణలో జరిగే ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది కాబట్టి గతంలో జరిగిన సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా లోటుపాట్లు జరగకుండా నిక్కచ్చిగా ఉండాలని చెప్పి కొన్ని ఫిర్యాదులను వినతిపత్రంగా ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గతంలో పోల్చుకుంటే 2014లో ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే పోటీ చేశారో 2018 వచ్చే వరకు చాలా రకాలుగా ఆదాయం పెరిగింది, అది చూపించడం జరిగింది. దానిపైన పర్యవేక్షణ చేయకపోవడం, అలాగే 2018లో ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యేలకు గెలిచిన వాళ్ళు ఇప్పుడు 2023కు మళ్ళీ అభ్యర్థులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ యొక్క ఆదాయాలు పెరగడం, వాటి మీద పర్యవేక్షణ జరపాలని చెప్పి ఏ విధంగా పెరిగాయి దాని యొక్క పర్యవేక్షణ కమిటీ చేయాలని, అలాగే వాళ్ళ పైన ఎలాంటి క్రిమినల్ కేసులు ఉన్న పత్రికలలో మరియు పేపర్లలో ప్రచురించేలా చూడాలని, అలాగే ఎలక్షన్ కోడ్ నిబంధనలు ఉల్లంఘించి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేయడం వల్ల సుమారుగా అప్డేట్లో చూపించే ఆదాయం ఖర్చు కంటే ఎక్కువ మొత్తంలో చూపించడము, మద్యం వేరులై పారడము, అట్లాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. కావున అటువంటి సంఘటనలపైన ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఎందుకంటే వాళ్ళు అప్పుడు చర్యలు తీసుకోకపోతే గతంలో జరిగిన కొన్ని కేసులు ఇప్పటికీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్న వాటిపైన ఎక్కడ కూడా అసలు అలాంటి సంఘటనలు వాళ్ళ చర్యలపైన తీసుకోకపోవడం బాధాకర విషయంగా ఉంటుంది. కావున ఎప్పుడైతే ఎలక్షన్లో వాళ్ళ యొక్క కంప్లైంట్ వచ్చినవో అప్పుడు కోర్టు అప్పుడే క్యాండిడేట్లను పైన చర్యలు తీసుకొని అట్లాంటి క్యాండిడేట్లు నామినేషన్ లేకుండా చేసి వాళ్ళపైన ఎంక్వైరీ చేసి వాళ్ళు అనర్హులుగా ప్రకటించి వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఉంటే బాగుంటుంది. అలాగే డబ్బు వాళ్ళు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎన్నికలు అయ్యే వరకు చాలా లక్షల రూపాయలు మద్యం వేరులై పారుతుంది. వాళ్ళకు చూపించే అమౌంట్ కూడా లక్షల్లో ఖర్చు పెడితే 1000లో చూపించడం జరుగుతుంది. కావున అట్లాంటి వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఇలాంటి అభ్యర్థులపైన అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంటే బాగుంటుందని చెప్పి మేము ఈరోజు సుప్రీంకోర్టు తరఫున న్యాయవాదుల బృందం మేము కోరడం జరిగింది.